సంవత్సరంగా విశ్వావసనామ సంవత్సరంలో వస్తున్నటువంటి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ప్రతినిత్యం సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంత్రం పారాయణ సీతామార్గ అర్చనలతో పూర్తవుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 35 మంది చేత సుందరకాండ పారాయణలు కూడా చేయిస్తూ రాముల వారి ఉత్సవాన్ని ఉత్సాహంగా చేస్తున్నారు జనావళి. అలాగే ఎదుర్కోలు కార్యక్రమం ఈ సంవత్సరం ఇప్పిలి రంగా విమల అన్నటువంటి వాళ్ళు సీతమ్మని సొంత బిడ్డగా భావించి చక్కగా కన్నుల పండుగగా మిథునగరంలో ఉన్నామా అని మెచ్చేటట్టు చేశారు. అదేవిధంగా సీతమ్మ వారి కళ్యాణం కూడా అలాగే చేద్దామని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేయడానికి అందరూ నిశ్చయించే భక్త మండలే చేయించింది. ఇది భాగవత సేవగా భావిస్తూ నర్సనపేట ప్రజలందరూ కూడా ఈ విధమైన స్పందనతో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చేయడానికి సిద్ధపడ్డాం. ఇక కోలాహల హరే కృష్ణ మనమంతా రామచంద్ర స్వామి కళ్యాణ పట్టాభిషేకం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశ్వావసనామ సంవత్సరంలో వస్తున్నటువంటి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ప్రతినిత్యం సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంత్రం పారాయణ సీతామార్గ అర్చనలతో పూర్తవుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 35 మంది చేత సుందరకాండ పారాయణలు కూడా చేయిస్తూ రాముల వారి ఉత్సవాన్ని ఉత్సాహంగా చేస్తున్నారు జనావళి. అలాగే ఎదుర్కోలు కార్యక్రమం ఈ సంవత్సరం ఇప్పిలి రంగా విమల అన్నటువంటి వాళ్ళు సీతమ్మని సొంత బిడ్డగా భావించి చక్కగా కన్నుల పండుగగా మిథునగరంలో ఉన్నామా అని మెచ్చేటట్టు చేశారు. అదేవిధంగా సీతమ్మ వారి కళ్యాణం కూడా అలాగే చేద్దామని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేయడానికి అందరూ నిశ్చయించే భక్త మండలే చేయించింది. ఇది భాగవత సేవగా భావిస్తూ నర్సనపేట ప్రజలందరూ కూడా ఈ విధమైన స్పందనతో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చేయడానికి సిద్ధపడ్డాం. ఇక కోలాహలంగా హరే కృష్ణ కీర్తనలతో మారుమ్రోగుతూ ఇవాళ సాయంత్రం 6:30 గంటల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాంగణంలో కళ్యాణం చేయడానికి నిశ్చయించాం. అలాగే రేపు మహాసామ్రాజ్య పట్టాభిషేకం. సీతమ్మ రామయ్యలు కలిసిన తర్వాత మన హృదయం అన్నటువంటి సామ్రాజ్యాన్ని వారికి అర్పిస్తాం. కాబట్టి ఇవాళ రేపు కూడా మీరందరూ మొన్న వచ్చినట్టుగానే మీదని భావించి మనమంతా రామచంద్ర స్వామి కళ్యాణ పట్టాభిషేకం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశ్వావసనామ సంవత్సరంలో వస్తున్నటువంటి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ప్రతినిత్యం సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంత్రం పారాయణ సీతామార్గ అర్చనలతో పూర్తవుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 35 మంది చేత సుందరకాండ పారాయణలు కూడా చేయిస్తూ రాముల వారి ఉత్సవాన్ని ఉత్సాహంగా చేస్తున్నారు జనావళి. అలాగే ఎదుర్కోలు కార్యక్రమం ఈ సంవత్సరం ఇప్పిలి రంగా విమల అన్నటువంటి వాళ్ళు సీతమ్మని సొంత బిడ్డగా భావించి చక్కగా కన్నుల పండుగగా మిథునగరంలో ఉన్నామా అని మెచ్చేటట్టు చేశారు. అదేవిధంగా సీతమ్మ వారి కళ్యాణం కూడా అలాగే చేద్దామని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేయడానికి అందరూ నిశ్చయించే భక్త మండలే చేయించింది. ఇది భాగవత సేవగా భావిస్తూ నర్సనపేట ప్రజలందరూ కూడా ఈ విధమైన స్పందనతో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చేయడానికి సిద్ధపడ్డాం. ఇక కోలాహలంగా హరే కృష్ణ కీర్తనలతో మారుమ్రోగుతూ ఇవాళ సాయంత్రం 6:30 గంటల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాంగణంలో కళ్యాణం చేయడానికి నిశ్చయించాం. అలాగే రేపు మహాసామ్రాజ్య పట్టాభిషేకం. సీతమ్మ రామయ్యలు కలిసిన తర్వాత మన హృదయం అన్నటువంటి సామ్రాజ్యాన్ని వారికి అర్పిస్తాం. కాబట్టి ఇవాళ రేపు కూడా మీరందరూ
మొన్న వచ్చినట్టుగానే మీదని భావించి మనమని భావించి మనమంతా రామచంద్ర స్వామి కళ్యాణ పట్టాభిషేకం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై